హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. రథసప్తమి రోజు చిక్కుడుకాయల రథం ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తానండి. ముందుగా చిక్కుడుకాయలు తీసుకోవాలి. నీట్గా ఉండేవి 7 చిక్కుడుకాయలు తీసుకోండి. అలాగే టూత్ పిక్స్ అయినా లేదా కొబ్బరి పుల్లలైనా 7 పుల్లలు ఇలాగ నీట్గా కడిగేసుకొని తీసుకోండి. చిక్కుడుకాయలు కానీ పోయినవి కాకుండా నీట్గా ఉండేవి తీసుకోవాలి. ఇప్పుడు ఇలాగా 2 చిక్కుడుకాయలు తీసుకోవాలి. ముందుగా ఇలాగ టూత్ పిక్ గింజ మీద ఇలాగా పెట్టుకోవాలండి. గింజ మీద పెట్టుకుంటే పడిపోకుండా రథం కానీ నీట్గా ఉంటుంది చూసేదానికి. కానీ ఒక కాయ మీద 2 టూత్ పిక్స్ ఇలా గుచ్చుకొని పైన కానీ మరో చిక్కుడుకాయని పెట్టుకొని ఇలా సెట్ చేసుకోవాలండి. కింద 2 పైన 2 వచ్చే విధంగా ఇలా సెట్ చేసుకోవాలి. చూడండి 4 చిక్కుడుకాయలు అయిపోయాయి. ఇంకా 3 ఉన్నాయి కదా, ఈ 3 చిక్కుడుకాయలు కానీ ఇక్కడ 2 ముందు 2 వెనక 1 వచ్చే విధంగా సెట్ చేసుకోవాలండి. ఒక టూత్ పిక్ తీసుకొని ఈ టూత్ పిక్తో చిక్కుడుకాయలు ఈ విధంగా గుచ్చుకోవాలి. వెనక 1 వచ్చే విధంగా ముందు 2 వచ్చే విధంగా ఇలా గుచ్చుకోవాలి. ఇప్పుడు ఒక టూత్ పిక్ని 2 చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇలాగా ముందు ఉండే చిక్కుడుకాయ మీద గుచ్చుకొని రథం తయారు చేసుకోవాలండి. అలాగే జిల్లేడాకులైనా అలాగే చిక్కుడు ఆకులైనా ఇలా తీసుకొని 7 ఆకులైనా 1 ఆకైనా 3 ఆకులైనా ఇలా నీట్గా కడిగేసుకొని తీసుకొని గంధమైన పసుపైన పూసుకొని ఇలా బొట్లు పెట్టుకోవాలండి. ఇలా బొట్టు పెట్టుకొని ఇప్పుడు రథం పెట్టుకోవాలి. చూడండి రథం చాలా చక్కగా వచ్చింది. ఈ విధంగా రథం తయారు చేసుకొని పసుపు కుంకుమతో అయినా లేదా గంధము కుంకుమతో అయినా ఇలా బొట్లు పెట్టుకోండి. రథసప్తమి రోజు ఈ విధంగా రథాన్ని తయారు చేసుకొని బెల్లంతో చేసిన పాయసమైన పొంగలైన దేవుడికి నైవేద్యంగా పెట్టుకొని సూర్య భగవానుడికి పూజ చేసుకోవటమేనండి. చాలా చక్కగా ఉంది కదా, మీరు కానీ ఇలాగ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.